యేసు ప్రభు జన్మించడం ద్వారా లోకమునకు ఏమి కలిగింది, లేకపోతే ఈ లోకానికి ఏమి మేలు సంభవించిందనంటే, మొదటిగా మనం గమనిస్తే ఈ లోకం అంతటికి కూడా గొప్ప వెలుగు సంభవించింది. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు యేసు ప్రభు పుట్టుడు ద్వారా వెలుగు సంభవించడం ఏంటి, అంతకు ముందే ఉంది కదా వెలుగు, సూర్యుడి ద్వారా ఈ భూమి అంతా కూడా కాబట్టినంత వెలుగు ఉంది కదా, యేసు ప్రభు పుట్టినప్పుడు వచ్చినటువంటి వెలుగు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అడగవచ్చు. అయితే గమనించండి, సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుగు వేరు, ఏమండి, ప్రభు ద్వారా వచ్చేటువంటి వెలుగు వేరు. హల్లెలూయా. సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుగు బాహ్య ప్రపంచానికైతే, ప్రభు ద్వారా వచ్చినటువంటి వెలుగు అంతరాత్మకు సంబంధించిన వెలుగు. హల్లెలూయా. అంతరాత్మలో దాగి ఉన్నటువంటి చీకటి తొలగిపోవడానికి, మరణాంధకరమైనటువంటి చీకటి తొలగిపోవడానికి ప్రభువు ఆయన ఒక గొప్ప వెలుగుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. చూడండి ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 16వ వాక్యం చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్ నుంచి చదువుకుంటూ వద్దాం. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలీలో చీకటిలో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా. ఎప్పుడనంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చెరపట్టబడ్డాడన్న సంగతి విన్న తర్వాత యేసు ప్రభు సువార్త నిమిత్తమై బయలుదేరినప్పుడు ఆయన రాయబడినటువంటి మాట, జెబూలూను నఫ్తాలి అనే దేశం ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలలో అప్పుడు దాకా ఏముందో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి మాట, సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలియా చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. హల్లెలూయా. మరొక మాట కూడా, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. సో ఆత్మీయమైనటువంటి వెలుగు దొరకక, ఆత్మీయమైనటువంటి జీవితంలో పరిపక్వతం లేక, పాపం అనే చీకటిలో కూరుకొని పోయి ఎలా బయటకు రావాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది జనాంగానికి దేవుడు పరిశుద్ధమైన వెలుగుగా వారికి కనిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతూ ఉన్నాయి. పాపము వారి జీవితాలలో పేరుకుపోయి, పాపము గూడుగట్టకపోయి, రేపో మాపో పాపము వలన మరణానికి దగ్గరవుతున్నటువంటి వారు గొప్ప వెలుగు చూసినట్లుగా మనం చదువుకొని ఉన్నాం. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో దాగి ఉన్నటువంటి చీకటి మనల్ని మరణానికి తీసుకెళ్తూ ఉంటుందండి. సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుగు మన లోపల ఉన్నటువంటి చీకటిని ఎంత మాత్రం కూడా తీసివేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది కదా అండి. మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పాపం అనే చీకటి తొలగిపోవాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు మన మీద ఉదయించినప్పుడే. లేదా అదే చీకటి మనలో అనలాగా ఉన్నట్లయితే మనమందరము కూడా మరణానికి సమీపిస్తాం. ఇక్కడ చీకటి ముదిరిపోయి వారందరూ కూడా ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. ఎక్కడనంటే మరణపు అంచుల్లో ఉన్నారు. అలాంటి వారికి జీవపు వెలుగు ఉదయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వెలుగు మన పాపములను తీసివేసేటువంటిదండి. ఈ వెలుగు మనలో దాగి ఉన్నటువంటి ప్రతి పాపమును, ప్రతి చీకటిని తీసివేసి మనములను పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, ఎక్కడ కూడా ఒక చీకటి అనేటువంటిది లేకుండా మన జీవితం అంతటిని కూడా వెలుగుమయముగా చేసేదే ప్రభు యొక్క వెలుగు. హల్లెలూయా. ఈ లోకంలో గొప్ప వెలుగు ఉదయించెను. ఈ లోకానికి వెలుగు ఉదయించిందండి. ఎవరైతే చీకటిలో జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మరి అంధకారంలో జీవిస్తూ ఉన్నారో, మరణ ఛాయలలో ఉంటూ ఉన్నారో, అట్టి వారికి దేవుడు గొప్ప వెలుగుగా ఉదయించి ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం ఇంకనూ చీకటి బ్రతుకుల్లో ఉన్నట్లయితే, పాపం అనేటువంటి చీకటిలోను, మరణాంధకరం అనే చీకటిలో మనం ఉన్నట్లయితే, ఇదిగో లోక రక్షకుడు ఆయన మన కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన వెలుగు ద్వారా మనమందరము కూడా మనలో ఉన్న చీకటిని తీసివేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈ సూర్యుడి ద్వారా వచ్చేటువంటి వెలుగు వల్ల మనకి ఇబ్బందులు ఉండొచ్చేమో కానీ,
ఆయన ద్వారా ప్రకాశించేటువంటి వెలుగు ఎటువంటి ఇబ్బందులను తీసుకొని రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెలుతురు ద్వారా, దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయండి. మనం చూస్తూ ఉంటాం, వడదెబ్బని, ఎండ దెబ్బని, ఆ దెబ్బని, ఈ దెబ్బని మనం చూస్తూ ఉంటాం. ఎండకు చాలామంది సమస్యలు పడిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి వెలుగు ఎంత మాత్రం కూడా ఏ హాని కూడా చేయదు. ఒక వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. సూర్యుని కింద, ఈ యొక్క లోకంలో సూర్యుని కింద మనం ఎక్కువగా పనిచేస్తే అలసిపోతాం. ఎక్కువగా ఎండలో ప్రయాణం చేస్తే సొమ్మసిల్లిపోయే అవకాశాలు ఉంటాయి. మలాకి గారు రాస్తూ చక్కని మాట ఏమంటున్నాడు అంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. సో ఆయన యొక్క రెక్కల క్రింద మీకు ఏముంటుందో తెలుసా? ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. సూర్యుని యొక్క వెలుగు మనకు కొంతవరకే మంచిని చేకూరిస్తే మరికొంత అందులో మనకు ప్రమాదం దాగి ఉందండి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేదా దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి వెలుగు మనకెంత మాత్రం కూడా హాని చేసేది కాదు, కానీ ఆరోగ్యాన్ని అనుగ్రహించే విధముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కదా. అది ఆత్మీయంగా కావచ్చు, లేకపోతే భౌతిక పరంగా కావచ్చు. దేవుని యొక్క వెలుగు, ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకంలో ఉదయించి, పరిశుద్ధమైనటువంటి వెలుగుగా ఈ లోకంలో ఉదయించి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనమందరము కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ వెలుగులో మన జీవితంలో మనం నడిపించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనలో ఇంకా దేవుని యొక్క వెలుగు ప్రకాశింపబడి మనము కూడా చీకటిలో ఉన్నటువంటి అనేక మందికి ఒక వెలుగుగా మనము కూడా ఉదయిస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము వెలిగించబడాలి. మనము చీకటిలో ఉన్నటువంటి వారికి మనము మార్గము చూపేవారమై ఉండాలి. హల్లెలూయా. ఆనాడు నక్షత్రము ప్రకాశించింది, జ్ఞానులకు దారి చూపించిందండి. ఈరోజు నీవు నేను కూడా ప్రభు యొక్క వెలుగులో మనము వెలిగించబడి ఆ యొక్క వెలుగును చూడలేక చీకటిలో జీవిస్తున్న అనేక మందికి ఆ రక్షణ యొద్దకు నడిపించేటువంటి ఒక గొప్ప వెలుగుగా నీవు నేను మారాలి. హల్లెలూయా. సో కనుక ఈరోజు లేదా ఈ యొక్క సీజన్లో మనం క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వెలుగులో లేకుండా, ఆయన చేత వెలిగించబడకుండా నశించిపోతూ చీకట్లో ఉన్నటువంటి అనేక మందికి మనము ఒక వెలుగుమయముగా ఉండకపోతే మన జీవితంలో క్రిస్మస్ అనేది వృధా అవుతున్నట్టే. ఎన్నిసార్లు మన క్రిస్మస్ జరుపుకుంటున్నా, ఎంత ఖర్చు పెట్టి క్రిస్మస్ జరుపుకుంటున్నా అది వృధా. ప్రియ దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క వెలుగు మనలో లేకుండా, మన మీద ఉదయించకుండా, మనము చీకటిలో కూర్చోనుండి, అంధకారంలో కూర్చోనుండి నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఏమాత్రము ఉపయోగం ఉండదు. నీలో చీకటిని అలాగనే ఉంచుకొని, నీ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద లైట్లు పెట్టుకొని, మంచి స్టార్లు కట్టుకుని, అవి కట్టుకుని, ఇవి కట్టుకుని అంతా డెకరేషన్ చేసుకున్నా అది నిజమైన క్రిస్మస్ కానే కాదు. నీలో ఉన్న చీకటిని తీసివేసుకో ఆ ప్రభు యొక్క వెలుగులో. అప్పుడు నీవు చీకటిలో ఉన్న అనేక మందికి ఒక గొప్ప జ్యోతిలాగా కనిపిస్తావు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, లేదా ఈ యొక్క డిసెంబర్ సీజన్లో మనము క్రిస్మస్ కూర్చున్నటువంటి అనేక సందేశాలు మరి కార్యక్రమాలు మనం వింటూ ఉంటాం. అయితే మనలో మనం మార్చుకోకుండా, మనలో ఉన్న చీకటి మనము తీసివేసుకోకుండా, దేవుని యొక్క పరిశుద్ధమైన వెలుగు మన మీద ఉదయింపజేసుకోకుండా మనం ఇంకనూ చీకటిలో జీవిస్తే ఎంత మాత్రం కూడా మన జీవితాలకు ఉపయోగము కాదు, ఆశీర్వాదము కాదు. ఒకసారి నీ చీకటి తీసివేసుకొని నువ్వు క్రిస్మస్ జరుపుకో. నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క సంతోషము, ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు లేని గొప్ప సంతోషం, ఎప్పుడు లేనటువంటి గొప్ప ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. చీకటి నీలో ఉన్నంత వరకు నువ్వు ఎంత పెద్ద చేసినా కూడా నిజమైన సంతోషం నువ్వు పొందుకోలేవు. ఆ టైంలో వరకే సంతోషం అనిపిస్తుందేమో, కానీ తిరిగి మరలా నీ జీవితము యథాప్రకారంగా శ్రమలే, కష్టాలే, శోధనలే ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీలో ఉన్న చీకటిని తీసివేసుకొని ప్రభు యొక్క వెలుగులో నిన్ను నువ్వు కట్టుకుంటావో, ప్రభు యొక్క వెలుగులో నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ పోతావో, నీకు ప్రతిరోజు క్రిస్మసే. హల్లెలూయా. డిసెంబర్ 20వ తారీఖు దాకా వేచి చూడబని లేదు. డిసెంబర్ 20వ తారీఖు దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. నీ జీవితంలో ప్రభు యొక్క వెలుగు నీ మీద ప్రకాశించుతున్నంత వరకు
నీకు ప్రతిరోజు క్రిస్మసే. అందుకే ప్రవక్త యెషయా దేవుడు అంటాడు కదా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఆయన మన మీద ఎప్పుడో ఉదయించి ఉన్నాడు. ఆయన మన కొరకు ఈ లోకంలో వెలుగుగా ఉద్భవించాడు, జన్మించాడు. అయితే ఆ వెలుగును మనము గుర్తించక, ఆ వెలుగులోనికి మనము రాక, చీకటిలోనే జీవిస్తూ అస్సలైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇప్పటికైనా మనం తెలుసుకుందాం, మన మనోనేత్రాలు తెరుచుకుందాం. నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించుటకు మన హృదయాలను తెరిచి దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించి మన చీకటి బ్రతుకులను ఆ ప్రభు యొక్క వెలుగుతో మనం వాటిని పారద్రోలుకొని మన జీవితం నిండా, హృదయం నిండా దేవుని యొక్క వెలుగుతో నింపుకొని నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుందాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక.